నిజంగా దమ్ముంది రా, భారతదేశ బోర్డర్ దాటు తేల్చుకుందాం రా. నీకు నిజంగా దమ్ముంది, నీ యుద్ధ విమానం తీసుకుని రా, భారతదేశం మీదకి రా, నువ్వు చేస్తావు మేము చేస్తావు తేల్చుకుందాం. ఓ రకనే సొల్లి కబుర్లు ఎందుకు? 4 బాంబులు ఎత్తే మోకాళ్ళ మీద కూర్చున్నటువంటి దేశం, 9 చోట్లను మిస్సైళ్ళు, బ్రహ్మోస్ మిస్సైళ్ళు పంపిస్తే తమ ప్రజల్ని కాపాడుకోలేకపోయినటువంటిది, తమ తీవ్రవాదుల్ని కాపాడుకోలేకపోయినటువంటి దేశం. ఆ తర్వాతన ఏకంగా 11 ఎయిర్ బేస్ల మీద దాడి చేస్తే కాపాడుకోలేకపోయింది దేశం. భారతదేశంలోకి వస్తాం అని చెప్పేసి దారిలోని ముక్కలైనటువంటి విమానాలకు సంబంధించినటువంటి తూకాలతో కొలుచుకునేటటువంటి దేశం. ఆడొచ్చి ప్రతి ఒక్కడో నేను లేస్తే మనిషి కాదు, నేను లేస్తే మనిషి కాదు, నేను ఆయన కొట్టేశానని పెచ్చకపోయి పిచ్చకోతలకు వస్తా తిరిగేస్తున్నటువంటి వెర్రితనం పాకిస్తాన్లో సాగుతోంది. తాజాగా ఇంకోటి ఎవడో పిచ్చి కోత కూశాడు, ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అది పాకిస్తాన్ ఆర్మీ సంబంధించి భారత్ మా ప్రాంతానికి వచ్చే జలాలను అడ్డుకుంటే అక్కడ ప్రజలు ఊపిరి ఆపేస్తాం, సింధు నదిలో నీటికి బదులుగా వాళ్ళ రక్తం మారుతుంది. ఇది పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి. పాకిస్తాన్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో వీడు వాగాడు, వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. ఆ ఎదవలకి రండి దమ్ముంటే వచ్చి ఊపిరి తీస్తారో తీయించుకుంటారో తేల్చుకుందాం అప్పుడు.